వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్. సో ఈరోజు మనం డే 50కి వచ్చేసాం. సో మరి డే 50లో మ్యాథమెటిక్స్ ఏ విధంగా తీసుకున్నామో చూద్దామండి. మరి డే 50లో మ్యాథ్స్ నుంచి లైన్స్ అండ్ యాంగిల్స్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకున్నాం. ఏ కాన్సెప్ట్ అండి? లైన్స్ అండ్ యాంగిల్స్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకున్నామండి. సో మరి నెక్స్ట్ గా మనం చూసుకుంటే మెంటల్ ఎబిలిటీలో ఎంబెడెడ్ ఫిగర్స్ దాగి ఉన్నటువంటి ఫిగర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ కాన్సెప్ట్ తీసుకున్నాం. మరి నెక్స్ట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఇంగ్లీష్ విషయంలో మరి ఇడియమ్స్ అండ్ ప్యాసెస్ అని చెప్పేసి సార్ తీసుకున్నారు ఇంగ్లీష్కి వచ్చేసరికి. మరి నెక్స్ట్ మనం రీజనింగ్కి వచ్చేసరికి ఇన్సెట్ ద మిస్సింగ్ క్యారెక్టర్ అండ్ కోడింగ్ డీకోడింగ్ అనేటువంటి 2 చాప్టర్స్ మిక్స్ చేసి, అంటే ఇన్సెట్ ద మిస్సింగ్ అనేటువంటి టాపిక్ నుంచి 5 క్వశ్చన్స్, కోడింగ్ డీకోడింగ్ నుంచి 5 క్వశ్చన్స్ తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ గా మనం చూసుకుంటే జీకే విషయంకి వచ్చేసరికి మరి జీకేలో సూపర్ సెన్సెస్ అనేటువంటి టాపిక్ తీసుకోవడం అనేది జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు 1 by 1. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్జెక్ట్ అయినటువంటి మ్యాథ్స్, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ నేర్చేసుకుందాం. ఓకేనా? ఎస్, చూద్దామండి మరి మ్యాథ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి చూద్దాం. ఓకే, సో మరి ఫస్ట్ క్వశ్చన్ కానీ మనం చెక్ చేసుకుంటే చూడండి ఏమన్నారు. ఫస్ట్ క్వశ్చన్, ద మెజర్ ఆఫ్ అన్ ఎక్యూట్ యాంగిల్ ఈజ్. ఎక్యూట్ యాంగిల్ యొక్క మెజర్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఎక్యూట్ యాంగిల్ అంటే అల్పకోణము అని అర్థం. ఏంటండి? అల్పకోణము. సో ఎక్యూట్ యాంగిల్ ఎలా ఉంటుంది సార్ అంటే, సో ఇట్ ఈజ్ మోర్ దెన్ 0 degrees అండ్ లెస్ దెన్ 90 degrees. ఇదిగోండి దీన్ని మనం ఎక్యూట్ యాంగిల్ అని పిలుస్తాం. ఓకేనా? మిగతావన్నీ కూడా మనకి సంబంధం లేదు. సో ఇదైతే ఉందండి, ఇక్కడ అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. మోర్ దెన్ 90, లెస్ దెన్ 180. ఓకేనా? మనకు ఉన్నటువంటి యాంగిల్స్ ఎవరెవరండి? 0 యాంగిల్, ఎక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్, ఓకేనా, స్ట్రైట్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్, అదేవిధంగా కంప్లీట్ యాంగిల్. ఇవి మనకు ఉన్నటువంటి యాంగిల్స్. వీటినే మనం శూన్య కోణము, అల్పకోణము, లంబకోణము, అధిక కోణము, సరళ కోణము, పరావర్తన కోణము, సంపూర్ణ కోణము అని చెప్పేసి పిలుచుకుంటాం. సరే, మనకి ఎక్యూట్ యాంగిల్ అడిగాడు కాబట్టి ఎక్యూట్ యాంగిల్ అంటే 0కి 90కి మధ్యలో ఉండేది. అంటే 0 కాదు 90 కదా, మధ్యలో ఉండేది. 0 degrees ఉంటే 0 యాంగిల్, 90 degrees ఉంటే రైట్ యాంగిల్. వాటికంటూ నేమ్స్ ఉన్నాయి. ఓకేనా? మరి నెక్స్ట్ వన్ చూడండి, an angle is 14 degrees more than its complement. ఒక యాంగిల్ అనేది దాని కాంప్లిమెంట్ యాంగిల్ కంటే 14 degrees ఎక్కువగా ఉంది. దెన్ ఇట్స్ మెజర్ ఈజ్. అయితే అది ఎవరు అని చెప్పేసి అడిగాడు. సో మరి కాంప్లిమెంట్ అంటే ఏంటండి? పూరక కోణము అంటారు. ఏమంటారండి? పూరక కోణము అంటారు. సో పూరక కోణాలు అనాలి. ఏవైనా 2 యాంగిల్స్ యాడ్ చేసేటప్పుడు వాటి యొక్క సమ్ అనేది 90 degrees వస్తాయి. అంటే 2 కోణాలను కలిపేటప్పుడు 90 degrees 90 degrees ఫామ్ అయితే వాటిని పూరక కోణాలు అంటారు. ఇంగ్లీష్లో అయితే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని పిలుస్తాం. ఓకేనా? సో 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే ఎంత రావాలమ్మా? 90 degrees రావాలి. ఇక్కడ ఆప్షన్స్లో మనకు ఒక యాంగిల్ ఇచ్చాడు అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 166 degrees ఇచ్చాడు అనుకుందాం. 166 degrees అనేది మనకు సంబంధం లేదు, ఎందుకంటే మనకు ఉన్నది కాంప్లిమెంట్, అంటే 90 లోపే ఉండాలి. 86 ఇచ్చాడు. 86 కాంప్లిమెంట్ ఎవరండి? 4. మరి 86 అనేది 4 కంటే 14 ఎక్కువండి? కాదు కదా, మన జస్ట్ 14 ఎక్కువైతే చాలు. నెక్స్ట్ వన్ 76 ఇచ్చాడండి. 76కి మరి ఎవరు యాడ్ చేస్తారు? ఏంటి వస్తుంది? 14 కలిపితే. మరి 14 కంటే మరొక 14 ఎక్కువైతే 28 అవ్వాలి, కానీ ఇక్కడ వచ్చింది 76, అంటే ఇది కూడా కాదు. మరి ఇక్కడ చూడండి 52 ఇచ్చాడమ్మా. 52 అంటే 90కి ఎంత తక్కువ వచ్చింది? 38 తక్కువ వచ్చింది. ఓకేనా? 38 తక్కువ వచ్చింది. అంటే 52లో మనం 38 సబ్ట్రాక్ట్ చేస్తే 14 వచ్చేస్తుంది. అవునా కాదా? సో మన ఆన్సర్ ఏమవుతుందండి? 52 degrees అనమాట. సో 52 degreesకి కాంప్లిమెంట్ యాంగిల్ ఎవరు? 38. మరి 38కి అది ఎంత ఎక్కువ? 14 ఎక్కువ. అవునా? సో మన ఆన్సర్ ఎవరు అవుతారండి? 52. ఓకేనా? మరి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కానీ మనం చూసుకుంటే, ఓకేనా? ఎస్, లుక్ ఎట్ ది. The measure of an angle is twice the measure of its supplementary angle. Then its measure is.
ఒక యాంగిల్ అనేది దాని సప్లిమెంటరీ యాంగిల్కి 2 టైమ్స్ ఉందంట. అయితే యాంగిల్ ఎవరు అని చెప్పేసి అడిగాడు. సో మరి సప్లిమెంటరీ అంటే ఏమని చెప్పుకుంటున్నాం? కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 2 యాంగిల్స్ యాడ్ చేస్తే 90 డిగ్రీస్ వస్తే వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాము. మరి సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 2 యాంగిల్స్ని యాడ్ చేసినట్లయితే 180 డిగ్రీస్ రావాలి. వాటిని మనం పూరక కోణాలు అంటే ఇక్కడ సంపూరక కోణాలు అనాలి. ఇక్కడ ఏమన్నాడు? ఒక యాంగిల్ అనేది దాని సప్లిమెంటరీ యాంగిల్కి 2 టైమ్స్ ఉందంట. అయితే యాంగిల్ ఎవరని అడిగాడు. ఆప్షన్స్ బట్టి వెళ్ళిపోదాం. ఇక చూడండి, 60కి సప్లిమెంటరీ యాంగిల్ ఎవరు అంటే 60కి ఎవరిని కలిపితే 180 వస్తుంది, 120కి ఎవరిని కలిపితే 180 వస్తుంది, 60 డిగ్రీస్ని కలిపితే. మరి 60కి ఇది డబుల్ ఉందా లేదా? 120 చెక్ చేయండి. 60కి 120 డబుల్ ఉందా లేదా? డబులే. 2 టైమ్స్ ఆఫ్ 60 ఈజ్ 120. కాబట్టి ఇదే మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ కానీ మనం చూస్తే ఇన్ ఫిగర్ యాంగిల్ ఏఓసి అండ్ బిఓసి ఫామ్ ఏ లీనియర్ పేర్. లీనియర్ పేర్ అంటే ఏమని చెప్పుకున్నాం? ఒక స్ట్రైట్ లైన్కి ఒకే వైపు ఉన్న యాంగిల్స్ అని అర్థం. ఒక స్ట్రైట్ లైన్కి ఒకే వైపు ఉన్నటువంటి 2 యాంగిల్స్ సింపుల్గా చెప్పాలంటే, లేదా 2 అడ్జసెంట్ యాంగిల్స్ సమ్ అనేది 180 డిగ్రీస్ అయితే వాటిని మనం లీనియర్ పేర్ అని పిలుస్తాము. ఓకే, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్, అయితే ఎక్స్ వాల్యూ ఎంత? ఇప్పుడు ఇక్కడ చూడండి 4x 2x ఉంది. లీనియర్ పేర్ అంటే ఏమని చెప్పుకుంటున్నాము? ఈ 2 యాంగిల్స్ యాడ్ చేస్తే 180 వస్తుంది. ఓకేనా? సో 4x 2x టోటల్గా 6x 180 అయింది. అలాంటప్పుడు 1x కావాలంటే 180/6 అనమాట. 6 టేబుల్లో 6 1 0 6 30 0. సో 30 డిగ్రీస్ అవుతుంది అనమాట. ఓకేనా? 30 డిగ్రీస్ అవుతుంది. ఎక్స్ వాల్యూ 30 డిగ్రీస్. నెక్స్ట్ 5th క్వశ్చన్కి వెళ్దాం. చూడండి ఒకసారి ఇక్కడ, ద డిఫరెన్స్ బిట్వీన్ 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ 10 డిగ్రీస్. 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ మధ్య డిఫరెన్స్ అనేది 10 డిగ్రీస్ ఉందంట. క్యాలిక్యులేట్ ద వాల్యూస్ ఆఫ్ బోత్ యాంగిల్స్. అయితే ఆ యాంగిల్స్ ఏమవుతాయి అని చెప్పేసి అడిగాడు. మరి కాంప్లిమెంటరీ యాంగిల్స్ పూరక కోణాలు అంటే చెప్పాం. సో యాడ్ చేస్తే 90 డిగ్రీస్ రావాలి. డిఫరెన్స్ అంటే తీసేస్తే 10 డిగ్రీస్ రావాలి. ఈజీనన్న. సో డిఫరెన్స్ 10 రావాలి, కలిపితే 90 రావాలి. అలాంటి యాంగిల్స్ మనకు కావాలి. అదేవిధంగా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 2 యాంగిల్స్ కలిపామనుకోండి 90 రావాలి. లేదు ఒక దాంట్లో ఒకటి తీసేసామనుకోండి, వాడు ఇచ్చినటువంటి హింట్ 10 డిగ్రీస్ రావాలి. సో మరి ఫస్ట్ వన్ చూద్దాం. 45 90. కానీ డిఫరెన్స్ ఎంత? 0 కదా. ఇది కాదు మన ఆన్సర్. 40 50 90. మరి డిఫరెన్స్ ఎంత? 50లో 40 తీసిస్తే 10. సో ఇదే కదా మన ఆన్సర్. ఇప్పుడు చూడండి 50 60 110 అయిపోతుంది. కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. మనకు కావాల్సింది కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ అంటే 90 డిగ్రీస్ మాత్రమే ఉండాలి. నెక్స్ట్ 100 10 కలిపితే 110. డిఫరెన్స్ చూస్తే చాలా ఎక్కువ ఉంది, 90 ఉంది. మనకు కావాల్సింది జస్ట్ 90 డిగ్రీస్ మాత్రమే. సో డిఫరెన్స్ 90 కాదు, 10 90 డిగ్రీస్ రావాలి. ఓకేనా? సమ్ కాదు, డిఫరెన్స్ రావాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ 6th వన్ చూద్దాం. 6th వన్ చూడండి, సేమ్. సో డిఫరెన్స్ బిట్వీన్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ 20 డిగ్రీస్. 2 సప్లిమెంటరీ యాంగిల్స్ మధ్య డిఫరెన్స్ అనేది 20 డిగ్రీస్. అయితే అందులో ఒక యాంగిల్ ఎవరని చెప్పేసి అడిగాడు. మరి సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటంటే 2 యాంగిల్స్ కానీ మనం యాడ్ చేసినట్లయితే వాటి సమ్ అనేది 180 డిగ్రీస్ అవ్వాలి. 2 యాంగిల్స్ యాడ్ చేసినట్లయితే వాటి సమ్ అనేది 180 డిగ్రీస్ అయితే వాటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 20 ఉంది. మరి ఒకసారి చూడండి, 60కి సప్లిమెంటరీ యాంగిల్ ఎవరు? 120. అంతేనా? ఎందుకంటే 60కి 120 కలిపితే కదా 180 అవుతుంది. మరి ఇటు మధ్య డిఫరెన్స్ ఎంత? 60. మరి డిఫరెన్స్ ఎంత రావాలి? 20 రావాలి. 90కి సప్లిమెంటరీ యాంగిల్ ఎవరు? 90. 90కి సప్లిమెంటరీ యాంగిల్ ఎవరంటే 90. మరి ఇటు మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి? 20 ఉండాలి. కానీ ఎంత ఉంది ఇక్కడ? 0 ఉంది. సో 80కి సప్లిమెంటరీ యాంగిల్ ఎవరు? 100 డిగ్రీస్. అవునా కదా? 80కి 100 కలిపితే కదా 180 అవుతుంది. మరి డిఫరెన్స్ ఎంత? 100లో 80 తీసిస్తే 20. సో ఇది మన ఆన్సర్ అనమాట. 40కి సప్లిమెంటరీ ఎవరు? 140. 140లో 40 తీసిస్తే 100. సో అది కూడా మన ఆన్సర్ కాదనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనం తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి ఒకసారి. ఎస్, కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ an angle is 5 times of it. ఫైండ్ ద యాంగిల్. ఒక యాంగిల్ అనేది దాని కాంప్లిమెంటరీ యాంగిల్కి 5 టైమ్స్ ఉంది. అయితే యాంగిల్ ఎవరు? సో కాంప్లిమెంటరీ సప్లిమెంటరీ అనేటువంటి టెర్మినాలజీ ఎక్కువగా వాడుతున్నాం నాన్న. మీరు ఎక్కువగా వీటి నుంచి గుర్తుంచుకోండి.
సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 90 డిగ్రీస్ కదా, 2 యాంగిల్స్ కలిపితే. మరి 45కి ఎవరిని కలిపితే 90 అవుతుంది, మరొక 45. మరి దీనికి ఇది 5 టైమ్స్ ఉందా? లేదు నాన్న, వదిలేయండి. ఓకే, లేదు దీనికి ఇది 5 టైమ్స్. కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ అన్ యాంగిల్ ఇస్ 5 టైమ్స్ ఆఫ్ ఇట్. దీనికంటే తను 5 టైమ్స్ ఉండాలి. మరి 15కి కాంప్లిమెంటరీ ఎవరు? 75. మరి 15 5 జార్ సరిపోయినట్టుంది. ఎస్, ఆన్సర్ ఈజ్ 15. 35 కాంప్లిమెంటరీ ఎవరు? 55. 35 5 జార్ 55 అవ్వదు కదా, ఇంకా అవుతుంది. 22 కాంప్లిమెంటరీ ఎవరు? 78. 78 68. ఓకేనా, 68 అంటే 22కి 5 టైమ్స్ చేస్తే 110 అయిపోతుంది, 68 రాదు. సో ఆన్సర్ ఏమవుతుందంటే బి అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ 2 సమ్స్ ఒకలాగే ఉంటాయండి. ఇది ఆల్రెడీ కొన్ని సమ్స్ మనకు రిపీట్ అవుతున్నాయి, జాగ్రత్తగా చూసుకోండమ్మా. సో 9 10 చూడండి ఒకసారి. ఫైండ్ ద యాంగిల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్. ఒక యాంగిల్ ఉందంట, అది తన కాంప్లిమెంటరీ యాంగిల్ సమానం. సింపుల్ చెప్పాలంటే 2 యాంగిల్స్ సమానంగా ఉన్నాయి, కానీ అవి రెండు కూడా ఏమవుతున్నాయి? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతున్నాయి. మరి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏమని చెప్పుకున్నాం? 2 యాంగిల్స్ కానీ యాడ్ చేస్తే 90 డిగ్రీస్ రావాలి. మరి 90 డిగ్రీస్ రెండు సమానంగా పంచుకోవాలి అంటే 45 డిగ్రీస్ 45 డిగ్రీస్ అనమాట. 45 డిగ్రీస్ 45 డిగ్రీస్ అనమాట. ఓకేనా, అదే నీకు సప్లిమెంటరీ అని అడిగితే 90 డిగ్రీస్ 90 డిగ్రీస్. ఇదిగోండి. ఓకేనా, ఫైండ్ ద యాంగిల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ సప్లిమెంటరీ యాంగిల్. ఓకేనా, సప్లిమెంటరీ అంటే 180 కదా, కాబట్టి 90 90 అనేవి సమానం అవుతాయి అన్నమాట. నెక్స్ట్ 100 10th వన్ కానీ మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే. ఓకేనా, లుక్ ఎట్ ది. ఫైండ్ ఎక్స్ ఫ్రమ్ ది ఫిగర్. ఈ ఫిగర్లో ఎక్స్ ఏంటో చెప్పాలి. మరి ఈ ఫిగర్ ఎలా ఉందండి? ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాడు మనకి, ఇటువైపు ఒక 3 యాంగిల్స్ ఇచ్చాడు. మరి ఒకే వైపు ఉన్నటువంటి యాంగిల్స్ అన్నీ కలిపినట్లయితే ఒక స్ట్రైట్ లైన్కి ఎంత వస్తుందండి? 180 డిగ్రీస్ వస్తుంది. అది ఎవరెవరిది? ఎక్స్ ప్లస్ 15 ప్లస్ ఇక్కడ ఒక 45 ప్లస్ ఇక్కడ ఎక్స్ ప్లస్ 30. ఇవన్నీ కలిపితే ఎవరితో సమానం అండి? 180 డిగ్రీస్తో సమానం. ఎక్స్ టోటల్గా 2x ప్లస్ 15 45 60 ప్లస్ 30 90. సో 2x ప్లస్ 90 ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో అలాంటప్పుడు 2x ఈక్వల్ టు 90 నటు వైపు పంపించేద్దామా? సో 180 మైనస్ 90. 180లో 90 పోతే 2x ఈక్వల్ టు 90. 2x 90 అయితే ఒక x ఎంత అవుతుంది? ఎస్ చెప్పాలి. 90/2. 2 1 జారు 2 45 జారు. సో 45 2 జారు కదా 90. సో x వాల్యూ 45 డిగ్రీస్. x వాల్యూ 45 డిగ్రీస్. సో ఇవి మనకి మ్యాథమెటిక్స్ పార్ట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ ఎవరు చేద్దామంటే మెంటల్ ఎబిలిటీ చేద్దామండి. ఓకేనా, మెంటల్ ఎబిలిటీ చేద్దాం. ఎస్, మెంటల్ ఎబిలిటీ కానీ మనం చూసుకుంటే ఫస్ట్గా ఎంబెడెడ్ ఫిగర్స్ చెప్తున్నాం కదా, దాగి ఉన్నటువంటి ఫిగర్ని మనం చెప్పాలి. మనకు ఒక క్వశ్చన్ ఫిగర్ ఇస్తాడు, ఈ క్వశ్చన్ ఫిగర్ అనేది వీటన్నిటిలో ఎక్కడుందో మనం చెప్పాలి. ఓకేనా, సో బీ షేప్లో ఉందండి. సో బీ షేప్ అనేది కూడా ఎక్కడే కదా ఉంది, ఫస్ట్ ఆన్సర్లోనే కదా ఉంది, ఇంకెక్కడైనా ఉందా? ఎస్, దిస్ ఈజ్ ఎట్ ఏ. ఈ ఎల్ షేప్ అండి 12th వన్. ఎల్ షేప్ ఎక్కడుందో చూడమ్మా, ఈ షేప్ ఇదిగో ఇక్కడ ఉందా లేదా? సరే ఇక్కడ ఉంది కదా అనొచ్చు, ఇక్కడ స్మాల్ ఎల్ అయిపోతుంది, అంటే చిన్నది అయిపోతుంది, ప్లేస్ మనకి ఎగ్జాక్ట్గా సరిపోదు అనమాట. చూసుకోండి ఒకసారి. సో బీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇలాంటి స్క్వేర్ బాక్స్లో రావాలండి. సో మరి స్క్వేర్ కింద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్క్వేర్ రావాలి. స్క్వేర్ వచ్చిన బాక్స్ ఇది ఒకటే ఉంది. సో దిస్ ఈజ్ ఏ. ఇది మనకి ఏమవుతుందంటే ఏ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఏ. సో 11th వన్ ఏ, 12th వన్ బి, 13th వన్ ఏ. నెక్స్ట్ 14 చూద్దాం. మరి 14 కానీ మనం వెళ్తే 14 15 16. ఓకే, ఆప్ చేద్దాం. లుక్ ఎట్ 14 కానీ మనం చూసుకుంటే ఎస్, ఇలాంటి షేప్ అనేది ఎక్కడుందో మనం చూడాలి. ఫస్ట్ ఇక్కడ సెట్ అవ్వదండి, ఇక్కడ లైన్ మిడిల్లో రావాలి. సెకండ్ వన్ కూడా సెట్ అవ్వదు, థర్డ్ వన్ సెట్ అవ్వదు, ఫోర్త్ వన్ నన్ను. సో ఇలా వస్తుంది చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో అలా వస్తుంది అనమాట. సో డి. నెక్స్ట్ త్రిశూల ఆకారం మనకి రావాలండి. త్రిశూలం ఆకారం మనకి రావాలి. త్రిశూల ఆకారం అనేది ఇక్కడ మాత్రమే వస్తుంది. ఓకే, మిగతావేవి కాదు. సో ఆన్సర్ అట్ బి. నెక్స్ట్ ఏ షేప్ అండి. ఏ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఇక్కడ మాత్రమే ఉంది చూడండి, డి. 14D
15B 16D ఓకేనా. మరి 17కి వెళ్ళిపోదాం. 17 కానీ వెళ్తే సో 17 19 18 19 వరకు ఆపుదాం ఓకేనా. 20 వేరేగా వచ్చింది వేరే పేజీలో. సో లుక్ ఎట్ దే. సో మరి ఇక్కడ 17 కానీ మనం చూస్తే ఇదిగోండి ఎల్ షేప్ ఇచ్చేసి ఒక లైన్ డ్రా చేస్తారు. ఇక్కడ ఎల్ షేప్ అయితే ఉంది కానీ లైన్ మిస్ అయింది. ఇక్కడ మనకి లైనే లేదు, వదిలేయండి. ఇక్కడ లైన్ లేదు, మిస్ అయింది. సో ఇట్ ఈజ్ ఎట్ డి. ఎక్కడ ఉందండి? డి దగ్గర ఉందమ్మా. సో ఇది ఎక్కడ ఎంబెడెడ్ అయ్యి ఉంది, ఎక్కడ దాక్కుని ఉంది సార్ అంటే ఆప్షన్ డిలో. నెక్స్ట్ ట్రయాంగిల్ షేప్ నన్న. సో మరి ఇక్కడ ఎక్కడైనా ట్రయాంగిల్ షేప్ ఫామ్ అవుతుంది ఇలాంటి ఫిగర్. ఫస్ట్ దాంట్లో ఫామ్ అవ్వలేదు, సెకండ్లో ఫామ్ అవ్వలేదు, సెకండ్లో ఫామ్ అవుతుందండి, థర్డ్లో ఎక్కడ కనిపించలేదు, ఫామ్ అయింది కానీ మ్యాచ్ అవ్వదు ఓకేనా. సో ఇది ఎక్కడ సెట్ అయింది సార్ అంటే ఇదిగోండి ఇలా ఈ విధంగా సెట్ అయింది బి దగ్గర ఓకేనా. నెక్స్ట్ ఎఫ్ అనేటువంటి షేప్ అండి. ఎఫ్ అనేది సరే ఇక్కడ సెట్ అవుతుంది కానీ ఈ ఎఫ్లో ఈ టూ లైన్స్కి మధ్య డిఫరెన్స్ తక్కువ అయిపోతుంది. సెకండ్ వన్ సెట్ అవ్వదండి, థర్డ్ వన్లోనే మనకు ఆన్సర్ వస్తుంది ఎఫ్. లుక్ ఎట్ ది ఎఫ్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 20 అమ్మ. సో మరొకసారి మాట్లాడేద్దామా. చూడండి మనకి ఏమనుకుంటున్నాం, 17D 18B నెక్స్ట్ 19C. నెక్స్ట్కి వెళ్ళిపోదాం 20కి కానీ వెళ్ళిపోతే ఓకే. సో మనకి సర్కిల్ లాంటి షేప్ ఒకటి వచ్చింది ఇక్కడ చూస్తే. సో మరి షేప్ ఎక్కడ ఉందమ్మా? ఫస్ట్ ఫిగర్లో ఉందా? లేదు కదా. ఇదిగోండి సెకండ్ ఫిగర్లోనే క్లియర్గా ఉంది ఓకేనా. సో 20 అనేది బి అవుతుంది. ఇవి మనకున్నటువంటి మ్యాథ్స్ అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్. నెక్స్ట్ రీజనింగ్ చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ వరకు నోట్ చేసేసుకోండి ఓకేనా. థ్యాంక్ యూ. నోట్ దెమ్.